అందరికీ నమస్కారం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతి వర్గానికి కూడా సంక్షేమ పథకాలు వస్తూ ఉంటాయి. ప్రతి వర్గంతో పాటు ప్రతి యూత్కి విద్యార్థులకి అందరికీ కూడా ఏదైతే విద్యార్థులకి అయితే రియంబర్స్మెంట్, అదేవిధంగా యూత్కి అయితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కావస్తుంది. ప్రతి వర్గానికి కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు గత ఎలక్షన్ల ముందర ప్రతి వర్గానికి కూడా అనేక హామీలు ఇచ్చారు. ఏ హామీ కూడా నెరవేర్చని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే, ఈ హామీలు నెరవేర్చని పోయిన పరిస్థితుల్లో ఏదన్నా కూడా యూత్ కానీ రోడ్ల మీదకి వచ్చి ఏదన్నా అడిగితే మాత్రం దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి వారిపైన కేసులు పెట్టే ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వం చేసింది. అంతేకాదు, ఎవరైనా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే దాని దేవుడిని కూడా, వెంకటేశ్వర స్వామిని కూడా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఉపయోగించిన మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ళు కావాల్సిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈరోజు వెన్నుపోటు కార్యక్రమంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం చేశాం. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి రావడం జరిగింది. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మరిన్ని కార్యక్రమాలు చేస్తామని